బీఆర్ఎస్ గతంలో చేసిన పనులు కుక్కలు ఉన్నాయి. మీరు ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఏం కావాలి, హైటెక్ సిటీలో ఏం కావాలి. హైటెక్ సిటీ చూడండి మీరు ఈవినింగ్ ఇప్పుడు 6 అయింది తల్లి, నువ్వు 7 గంటలకు ఇప్పుడు పోతూ ఆ వైర్ల బ్రిడ్జి మీదకి వెళ్ళి పోండి, మీరు ఎక్కడున్నారో కనబడుతుంది మీకు. హైదరాబాద్ ఉన్నారని ఆ ఊహకందది ఎవరికి. చాలా మంది ఫీలింగ్ వస్తుంది. అదే కదమ్మా, 100% మన మనలే కదా. ఇప్పుడు అవును నిజమే, దుర్గం చెరువు అంబియన్స్ అంతా కూడా అలానే ఉంటుంది. దుర్గం చెరువే కాదు తల్లి, మొత్తం ఆ ఏరంతా హైటెక్ సిటీ. అయితే రజనీకాంత్ గారు ఏమన్నారు, హైదరాబాద్కి వచ్చినట్లేదు, నేను హైదరాబాద్లో ఉన్నా, సింగపూర్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా అన్నాడు. అంటే ఆ తీరుగా తీర్చిదిద్దినటువంటి వాళ్ళను కూడా ఇప్పుడు ఓటమి ఏందమ్మా, ఓసారి తప్పిదారు జరుగుతాయి. చాలామంది ఇప్పుడు ఎవరు సీఎం అంటే కేటీఆర్ అంటున్నారు, కేసీఆర్ అంటున్నారు. మరి కొంతమంది ఆ విధంగా మా ఎమ్మెల్యేలు తప్పు చేశారు, మేము ఎమ్మెల్యేనే ఓడిపోతాడు అనుకున్నాము, కేసీఆర్ ఓడిపోతాడు అనుకోలేదు. అలాంటి అమాయక ప్రజలు కూడా ఉండరు. అందులో ఇంకా ఎక్కువ చేస్తారంట కాంగ్రెస్ వాళ్ళు. ఆయన 10 ఇస్తే నా 15 ఇస్తారంట, హైప్ చేసారు. మాటలు ఉదరగొట్టే మాటలు. అందుకొచ్చే నేనేమన్నా అది నమ్మి చేశారు. మళ్ళీ ఇప్పుడు 4 నెలలు అవుతుంది తల్లి, 3 నెలలు వెళ్ళి 4 నెలలు అవుతుంది. ఇంత తొందరగా ఇంత డ్యామేజ్ అయినటువంటి పార్టీ ఏదైనా ఉందా? కాంగ్రెస్ మీద ఏదైతే అంటారు కదా, రూలింగ్లో ఉన్న పార్టీ అది చేస్తామని, చేసినాకనే మాట్లాడాలి. నువ్వు రాగానే డిసెంబర్ మీద ఎవరు కట్టకూరి, నేను రాగానే వేస్తున్నా పైసలు అన్నావు, వేసినావా? అప్పుడు వేయలేదు. సెక్రటరీ పోయి లంక బిందెలు ఉన్నాయి అనుకొని వచ్చినా అన్నావు. పాలించేవాడు లంక బిందెల గురించి పోడు. అదేవిధంగా మీరు బాగా గమనించాలి, ఆ రోజు చేసినటువంటి పాలన గ్రామీణ ప్రాంతం కానీ, వ్యవసాయదారులకు కానీ, అదే కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, బిజినెస్ మెన్స్ కానీ ఎట్లుండాలని చేసారు. ఒక ఇష్యూతో ముడిపడి ఉంటే ఎప్పుడు ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్నప్పుడు దాని వచ్చే రాబడి, ఇప్పుడు మీరు రోజు పెట్రోల్ ధర పెరుగుతూ ఉంది, పైసలు 2 పైసలు 3 పైసలు పెరుగుతున్నాయమ్మా. వాస్తవం చెప్పుకుందాం. 2 వీలర్స్ వేసుకొని తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పిల్లోడు 1 లీటర్ పెట్రోల్ పోసుకొని తిరుగుదామన్న వరకు అవతల ఓన ఫోటోలు ఒకటి ఆపారు. ఇవన్నీ ఒకటి కాదు కదా. పెట్రోల్ ధర పెరుగుతున్నప్పుడు, పెట్రోల్ ధర డీజిల్ ధర పెరిగినప్పుడు ప్రతి వస్తువు మీద ధరలు పెరుగుతాయి. కూరగాయలు పెరిగాయి, పప్పులు పెరిగాయి, ఉప్పులు పెరిగాయి, బియ్యం పెరిగాయి. ఇవన్నీ అందుకొచ్చే ఓటమి పడుతున్నా కనుక పోతున్నా. అది ఎవరంటారమ్మా? అది ఓన్లీ బిజినెస్ మ్యాన్. కార్యకర్త ఏం చేస్తాడు, లీడర్ అనేవాడు ఏం చేస్తాడు, వేస్తూ ఓటమి నేను గెలుస్తానే పోతున్నాం. మనం కాసాని జ్ఞానేశ్వర్ వచ్చిండు. కాసాని జ్ఞానేశ్వర్కు రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీలు కూడా ఏ మూలకి ఎక్కడున్నా చెప్తాం మేము. బట్ మీరు గతంలో కుత్బుల్లాపూర్లో ఉండేవారని, మీరు చేవెళ్ళకి నాన్ లోకల్ అని ఒక ముద్ర వేస్తున్నారా నేతలు? ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారు? అయితే ఏముందంటే వాళ్ళకి తెలియదు, ఆడరాక పాత గజ్జలు అంటారు కదా, అట్లా నాచిన నెయ్యాకే అంగం తేడా అంటారు హిందీలో. మీరు బాగా గమనించాలి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎక్కడెక్కడ ఉంది? మేడ్చల్ ఉంది, గట్కేసర్ ఉంది, ఏమా ఇబ్రాహీంపట్నం ఉంది. రంగారెడ్డి జిల్లాలోనే ఉన్నా కదా నేను. రంగారెడ్డి జిల్లా బైఫర్కేషన్ ఇప్పుడు అయింది. రంజిత్ రెడ్డి ఎక్కడైనమ్మా? నేనైతే నా ప్రాంతం ఇది. రంజిత్ రెడ్డి ఎక్కడ తెలవాలి కదమ్మా. బంజారా హిల్సా, జూబ్లీ హిల్సా, ఏ ఊరు, ఏ జిల్లా? చెప్పండి మీ నోట్ నుంచి. నాకేం తెలుస్తుంది, మీరు చెప్పాలి. మాకు తెలిసింది ప్రత్యర్థి గురించి మీరే చెప్పాలి. మేము ఎక్కువ చెప్పొద్దమ్మా, చెప్పాలి. ఎందుకంటే మీరే కదా పోటాపోటీగా బరిలో ఉన్నది. పోటాపోటీలో మనుషులు వాళ్ళందరూ జ్ఞానేశ్వర్ గారు లోకల్ కాదు అంటే నేను చెప్తున్నా తల్లి. లేకపోతే నేను ఎప్పుడు మీరు లోకల్ అంటున్నారు, మరి ఆయన ఎట్లా నాన్ లోకల్ అవుతారు? మీరు కూడా క్లెయిమ్ చేయాలి కదా. వరంగల్ కదా తల్లి. ఓకే కనుకోమ్మా, ఇప్పుడు టెలిఫోన్ చేయి, అలా ఊరేదో చెప్తాడు. కనుక అది కాదమ్మా. ఇప్పుడు జనము పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే ప్రపంచం అంతా కళ్ళు మూసుకుంది అంటే తప్పమ్మా అది. కనుక వాస్తవం ఉంటుంది, పనే ఉంటుంది.
అందుకే ఎలక్షన్స్ లోపల ఎవరి పనితనం ఏందనేది తేలిపోతుంది రేపు. మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సీఎం ఈ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాక బీజేపీలోకి పోతారు అని చెప్పి ఆయన మాట్లాడారు. ఆయన ఏమంటుండంటే రేవంత్ రెడ్డి మాట్లాడిన దాని గురించి వాళ్ళు మీరు కూడా చెప్పారు. నేను ఏమంటున్నామా అంటే ఎవరు దేనికి పోతారు అనేది కాలం చెప్తుంది. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి 3 నెలల లోపల ఇంత ఆగమాగం అవుతుంటే ఎవరికైనా అనుమానం వస్తుంది కదమ్మా. ఇప్పుడు నేనేమంటున్నా, రేవంత్ రెడ్డి ఇక్కడ మోడీ గారిని నా పెద్దన్న అన్నావు, సంతోషం. రాహుల్ గాంధీ ఏమంటుండమ్మా మోడీని చౌకీదార్ చోర అంటుండు. ఒకటే పార్టీ, ఎవరిది కరెక్ట్ అని చెప్పాలి. దాని గురించి కేటీఆర్ అన్నాడు. నేనేమంటున్నానంటే ఇక్కడ లోకల్ క్వశ్చన్లు, ఇప్పుడు ఒక ముదిరాజు బిడ్డనేమో 14 సీట్లు ఎంపీ సీట్లు గెలిపిస్తే ముదిరాజులకు మంత్రి ఇస్తాయంట. ఎవడన్నా తెలుగునోడు అంటాడా? ఏ ముఖ్యమంత్రి అని అంటాడా? ముఖ్యమంత్రి అనే మాటలే నావి. తప్పకుండా వాళ్ళకి గెలిచి వాళ్ళకి సముచిత స్థానం ఇస్తామని చెప్పాలి తప్ప అది లేదు. అదేవిధంగా ఇక్కడికి వచ్చే వరకు కూడా చేవెళ్ళ ప్రాంతంలో అసలు చూపారు అంటే ఏందమ్మా నాకు ఇప్పటిదాకా అర్థమై సావలే. అంటే పైసలు తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ నేతలు, బీజేపీ దగ్గర డమ్మీ క్యాండిడేట్లను పెట్టిరు అని. అది ఎవరు చూసినా? రేవంత్ రెడ్డి గారు చూసిండమ్మా. ఆయనకు ఆనవాయితీ ఉందమ్మా. ఆయన ముందు అది నడిపించింది కనుక అదే అందరిని అనుకుంటాడా? తప్పు. ఆయన అనేది తప్పు. రైట్. ఇక నారా లోకేష్ గారు ఇక్కడ ఏ విధంగా ఉండేవారండి పార్టీకి సంబంధించి? ఏపీలో ఇప్పుడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి, టీడీపీని సమర్థవంతంగా నడిపించేంత సత్తా ఉందంటారా లోకేష్కి? నేనేమంటున్నామ్మా, ఇప్పుడు ఆంధ్ర ఇష్యూకి ఎందుకు తల్లి, తెలంగాణ అడగండి. నేనేమంటున్నా, చేవెళ్లలో చాలా మంది ఐటీ సెక్టార్ వాళ్ళు ఉన్నారు, అనేక ప్రాంతాల ప్రజలు ఉన్నారు, చాలా మంది ఇక్కడ సెటిలర్స్ ఉన్నారు కదా. సెటిలర్స్ ఉన్నారమ్మా, సెటిలర్స్ ఉన్నారు. సెటిలర్స్ కూడా తెలుసు వాళ్ళ కథ. నేనేమంటున్నా అంటే మన ప్రాంతంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి జనం ఉన్నది. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారనేది ఆలోచన చేయాలి కదా. ఓకే, రైట్. మీరు చాలా దగ్గరగా పనిచేశారు చంద్రబాబు నాయుడు గారికి, కేసీఆర్ గారికి, ఇప్పుడు కలిసి పనిచేస్తున్నారు కేసీఆర్ గారితో. ఇద్దరిలో వ్యత్యాసం ఏం గుర్తించారు? ఒక బీసీ నేతకి వాళ్ళు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారని? బీసీ నేతకు ప్రయారిటీ ఇస్తుండ్రు కనుకనే కదమ్మా ఇది. వ్యత్యాసం వ్యత్యాసం అంటే ఇప్పుడు నువ్వు ఇద్దరు రెడ్డిల మధ్య ఒక బీసీ అంటున్నావు. నేను చంద్రబాబు గారు కేసీఆర్ గారి మధ్య వ్యత్యాసం అడుగుతున్నాను. వాళ్ళ దగ్గర వ్యత్యాసం ఏందమ్మా? కలిసి మీరు పనిచేశారు కదా, ఎలా అనిపిస్తుంది వర్కింగ్ కానీ, వాళ్ళ మైండ్ సెట్స్ కానీ, లీడర్కి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ మీ మాటల్లో? లీడర్కి ఇచ్చే ఇంపార్టెంట్ వాళ్ళు ఇవ్వరమ్మా, మేము తీసుకుంటాము. ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి కాసరి జ్ఞానేశ్వర సొంత ఎజెండా ఉంటుంది. వాళ్ళు చెప్పినంత మాత్రాన కాదు కదా. ఒక సభకి జనాలు వచ్చినంత మాత్రాన అంత ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు. నేను ఏమంటున్నా బాగా మరి నేను ఆ సభల గురించి మాట్లాడతలేను. మళ్ళీ నా సభల గురించి మాట్లాడతలేవు. నేను చేసినటువంటి పనుల గురించి ఆలోచన చేస్తున్నా. నేను గతంలో 20-30 సంవత్సరాల కింద చేసిన పనులు ఇప్పటికీ జప్తు పెట్టుకొని ఎట్లయితే నా పేరు డిక్లేర్ కాగానే కొన్ని వందల టెలివిజన్ ఉపాధ్యాయ లోకం నాకు ఆశీర్వదిస్తూ అంటే నేను చేసిన పనులు. అందుగురించి ఆ రోజు చెక్ డ్యామ్లు కానీ, మౌలిక సదుపాయాల గురించి కానీ, గ్రామాల్లో కానీ, బిల్డింగ్స్ కానీ, సీసీరోడ్లు చాలా ఉన్నాయి. అంటే నేనేమంటున్నా, ఎవరు నాకు పోటీ అంటే నాకైతే ఇప్పటివరకు అర్థం కాలేదు. కానీ మీరు పోటీయే కాదు, అసలు నాకు ప్రత్యర్థులు కనిపిస్తలేరని చెప్తున్నారు కదా జ్ఞానేశ్వర్ గారు. బట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఒక మాట అన్నారు, మీరు విన్నారో లేదో, బీఆర్ఎస్ బీజేపీ దగ్గర సుపారీ తీసుకొని డమ్మీ క్యాండిడేట్లని ఎంపీగా దింపింది బరిలోకి. అందులో ఒకరు కాసాని జ్ఞానేశ్వర్, ఒకరు రాగడి లక్ష్మారెడ్డి, అక్కడ చూస్తే ఎమ్మెల్యేగా ఉన్న ఒక పద్మారావు, వీళ్ళంతా డమ్మీ క్యాండిడేట్లని ఆయన చెప్తున్నారు. నేను ఏమంటున్నామా, అందుగురించి చూపారు అంటే మాకు తెలియదు ఏందో, అది రేవంత్ రెడ్డికే తెలుసు. ఓటుకునే కేసు మీద తెలుసు. పట్టుబడి ఎవరు చూపారి అని పోయారు డమ్మీ క్యాండిడేట్లు. డమ్మీ క్యాండిడేట్ నేను చేసినప్పుడు ఆయన ఏమున్నాడో తెలుసుకోమను ఫస్ట్. అసలు జ్ఞానేశ్వర్ వ్యక్తిగత వ్యవస్థ ఏముందో తెలుసుకోమను. నేను 93 కులాలను ఏకం చేసిన, 96 కులాలతో పార్టీ పెట్టిన, రీజనల్ పార్టీ. శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు బస్సుతో
తిరిగిన అన్ని ప్రాంతాలు. ఇప్పటికి కూడా డమ్మి క్యాండిడేట్ అంటే నీకు రేపు ఎలక్షన్ తెలుస్తుంది. డమ్మి క్యాండిడేట్ అంటే నేను ఏమంటున్నా, రేవంత్ రెడ్డి గారిని నిలబడను నాతోనే అంటున్నా. సీఎంను నేను డైరెక్ట్ ఆఫర్ చేస్తున్నా, చెవెల నిలబడను, తేలిపోతుంది నీతో ఎవరు డమ్మి క్యాండిడేట్ అనేది. రంజిత్ రెడ్డి డమ్మి క్యాండిడేటా, విశ్వేశ్వరరెడ్డి డమ్మి క్యాండిడేటా, నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు? ఇప్పుడు మోడీ దగ్గర తీసుకున్నాడు చూపారంటే మోడీని పలకరించింది నువ్వే, తారీఫ్ చేసింది నువ్వే, బడబాయ్ అన్నది నువ్వే. ఆయనకు సపోర్ట్ చేయడానికి రంజిత్ రెడ్డి డమ్మి క్యాండిడేట్ పెట్టినావా? నిజంగా చెప్పండి, బీజేపీతో లోపాయికారే ఒప్పందం బీఆర్ఎస్ పెట్టుకోలేదంటారు. అవసరం ఏముంది తల్లి, అవసరం ఏముంది? పార్టీ అధికారం కోల్పోయింది, అవసరాలు లేదు. రాష్ట్రంలో ఎట్లా కాంగ్రెస్ తో జతగట్టలేదు, మిగిలింది కేంద్రంలో ఉంది బీజేపీ. మోదీని తిట్టినా ఇక్కడ లోపాయికార ఒప్పందంలో భాగంగా చూడబోతే నిజంగానే క్యాండిడేట్లను డమ్మీలను పెట్టిరని చెప్పి వాళ్ళ కార్యకర్తలు ఇప్పుడు పసుకలు ఉన్న కళ్ళకి ఎప్పుడు పచ్చగా కనబడుతుంది. ఓకే, రేవంత్ రెడ్డి గారు పచ్చ మనిషి అంటారు కాదమ్మ. మరి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఎప్పుడు జనము గెలిచినోడే ఉన్నాడు ఆ ప్రపంచంలో, ఓడినోళ్ళు కూడా ఉన్నారు. బీజేపీకి 2 ఎంపీలు ఉండే, మన దగ్గరికి ఒకే ఒక ఎంపీ, ఇంకో దగ్గరికి ఒక ఎంపీ. మరి ఇలా రూలింగ్ ఎట్లా చేస్తారమ్మా? వాళ్ళు అట్లా అనుకుంటే బీజేపీ ఉండదు కదా. మరి చెప్తాలి, 400 సీట్లు వచ్చినటువంటి రాజీవ్ గాంధీ ఇప్పుడు ఏమైందమ్మా? ఎందుకు తక్కువ ఉన్నాయి? ఎక్కడ ఎస్టాబ్లిష్మెంట్ లేకుండా ఉన్నారు. నేనేమంటున్నా, ఇవి కాలం చెప్తుంది. ఎప్పుడు లీడర్ అనేవాడు, పనిచేసేవాడు, ప్రజలతో మమేకమై ఉండేవాడికి ఇవి ఓటమి గెలుపు దైవాధీనమమ్మా. అది మనం పని చేసుకుంటూ పోవాలి.